నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటగిరిలో దారుణం, ఇంతకన్నా ఘోరం ఏమి చూడాలి? మనకు నిత్యం ఆకలి తీర్చి అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి దేవిని దుర్మార్గులు ఏం చేశారో చూడండి. వెంకటగిరి పట్టణం బీసీ కాలనీలో ఉన్న విష్ణుదుర్గ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గత 8 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ చేసిన అన్నపూర్ణేశ్వరి దేవిని భూకబ్జాదారులు స్థలాన్ని ఆక్రమించుకొని అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి మలమూత్రాలు విసర్జించే స్థలాల్లో విసిరి పారేశారు. వీరిని అసలు ఏమనాలి? స్వామి, అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉండింది? ఆ ప్లేస్లో అమ్మవారి విగ్రహం ఉండింది. అన్నపూర్ణేశ్వరమని అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు కబ్జాదారులు దాన్ని తీసేశారు. ఎక్కడ పగలగొట్టేశారు మొత్తం అమ్మని ప్రతిష్ఠ తీసేశారు. కొట్టేసి అమ్మని తీసేసి ఆడవాళ్ళు దొడ్డి పోయి కాడ బారేశారు. అమ్మని ఈ ప్లేస్ లో మీరు అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మని పెట్టి ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి అమ్మని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరంలో తీసుకుని పోయేసారు అమ్మవారిని? గెట్ అవుతుంది, ఒకసారి చూపిస్తారా? అంటే చెరువు కట్ట అవతల ఎత్తుకొని వేసారు. తీసుకొని వచ్చి ఇక్కడ వేసారు. అమ్మవారిని సైతం వదలలేదు కబ్జాదారులు. వదలలేదు సార్. ఎప్పుడు జరిగింది ఇది? నిన్న బేస్తవారం రోజు జేసీబీ పెట్టి తీశారు సార్. ఇక్కడ జేసీబీ పెట్టి తీస్తానని నేను మా గురువు గారికి తెలిపాను. ఆయన ఇది అమ్మని మటుకు ఇది తీసేది మటుకు మనకు తెలియదు. తీసుకొచ్చి బారేశారు. మీరు ఏదో లోడుతున్నారని గమ్మనున్నారు. అంతే, మనకి అమ్మని లోడుతున్నాను మనకు తెలియదు కదా. తీసుకొచ్చి ఎవరు చేసింది? ఎవరు ఐడియా ఉందా? ఇక్కడ జేసీబీ పెట్టి దాన్ని క్లియర్ చేస్తానది వచ్చేసి యాళ్ళ సంజీవయ్య అతని పేరు. ఆ తర్వాత అతను వెనక ఎవరున్నారు ముందు ఎవరున్నారు మనకు తెలియదు. అతను ఉన్నారు జేసీబీతో పాటు. యాళ్ళ సంజీవయ్య జేసీబీ పెట్టి లోడిచ్చారు. యాళ్ళ సంజీవయ్య జేసీబీ పెట్టి ఇదంతా ఎమర్జ్ చేయించారు సార్. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసింది అయితే ఎవరైతే మనకు తెలియదు. అమ్మవారిని ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ సదరం చేసింది మటుకు ఆయనే చేసింది. ఆయన ఇంకెవరు ఉన్నారు చూడలేదు మీరు? ఆయన ఎవరో మనం చూడలేదు సార్. మనకే ఆయన కనిపించింది. జేసీబీతో పాటు పక్కనే ఉన్నాడు. యాళ్ళ సంజీవ్ అంటే ఎవరైనా? ఆయన బీసీ కాలనీ, ఇక్కడ స్థానికుడే. స్థానిక బీసీ కాలనీ ఆయన. ఇది 6 సంవత్సరాల క్రితం సార్ అమ్మవారిని పెట్టింది ఇక్కడ. ఇప్పుడు పెట్టింది అయితే కదా కొత్తగా కూడా. మేము ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం చేయలేక అక్కడే మనం అమ్మని అక్కడే అన్నదానాలు అవి చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే సరేలే ఇంకా ఇది మన హ్యాండ్ వాళ్ళ అమ్మదే కదా గమ్మట్ అయిపోయినాము. వాళ్ళు ఏంటంటే అది చూసుకొని దెబ్బ కొట్టేశారు. ఎప్పుడు పెట్టారు స్వామి మీరు అమ్మవారిని ఇక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించారు? 8 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేస్తామండి. 8 సంవత్సరాలు అయిపోయింది. అమ్మని ప్రతిష్ఠ చేసి మనం ఇక్కడ అన్నప్రసాదాలు పూజలన్నీ కూడా అమ్మవారిని 8 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో వర్షాలకు మేము ఇటు రాలేకుండా పోయాము. ఇక్కడ అమ్మవారిని నిన్నటి దినము ఎవరో తెలియదు మొత్తం అమ్మవారి విగ్రహాన్ని పీకేసి మొత్తం ఇక్కడ ఉండే అరుగుని పగలగొట్టేసి మా అన్నపూర్ణేశ్వరి. అది మరీ దురదృష్టకరం ఏంటంటే ఈ భూమి ముందు పుట్టిన ప్రతి ఒక్క హిందూ భగవంతుని గౌరవిస్తాడు. అటువంటి భగవంతుడిని కూడా ఆలోచించి విచిత్ర జ్ఞానాన్ని కోల్పోయి అమ్మవారిని తీసుకెళ్ళి బాత్రూములు కూర్చునే కాడ వేసేశారండి. ఇది ఎంత అన్యాయం అంటే
ఒక హిందూజంలో పుట్టి ఒక హిందూ మతాన్ని పాడు చేయటం అంటే అది ఆశ్చర్యంగా, నాకు ఆశ్చర్యం, బాధాకరంగా ఉంది మాకు. అసలు అన్నపూర్ణ అమ్మవారిని కొక్కులేంతో పెగ్గలిచ్చి ఇవన్నీ చూడండి, అరుగంతా కొట్టేసరి ఇక్కడ బీరు బాటలు కూడా తాగి పడేస్తున్నారండి. చూడండి, ఆ మందు బాటలు కూడా పగల కొట్టేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మవారి సన్నిధానంలో మందు బాటిల్స్, ఇక్కడ ఒక చెట్టు ఉండింది, ఇవన్నీ గట్టు గిట్టంతా కొట్టేసి గందరగోళం చేస్తారు. అసలు ఇది ఎంత బాధాకరం అంటే అన్నపూర్ణేశ్వరి, కాశీపురాధీశ్వరి అన్నపూర్ణేశ్వరి చెబుతాం. అటువంటి అన్నపూర్ణ అమ్మవారిని కదిలిచ్చి ఇవన్నీ పగలగొట్టి గందరగోళం చేసి అసలు అమ్మవారిని కూడా అసలు అమ్మవారిని ఒక ఆలోచన కూడా లేకుండా అమ్మవారిని తీసుకెళ్ళి, అది మాకు బాధాకర విషయము. మేము ఎందుకు బాధపడుతుంటే అసలు అమ్మవారిని ఎట్ట చేసేసారు, అసలు అమ్మవారిని ఒక భయం లేకుండా భగవంతుడి అనుగ్రహం, భగవంతుడి మీద భక్తి జ్ఞానం లేకుండా కూడా తీసుకెళ్ళి పడేశారు. చాలా బాధాకరం. చూడండి, ఇక్కడ అమ్మవారు తీసుకెళ్ళేసి అక్కడ అవతల చెరువు కట్ట అవతల పడేశారు. ఈ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలి. ఈ విషయంలో అందరూ ముందుకు రావాలి. అందరికి ముందు వచ్చి అన్నపూర్ణేశ్వర అమ్మవారిని నిలబెట్టాలని కోరుచున్నాము. ఇప్పుడు కబ్జాదారులు ఎవరు చేశారనేది ఏమన్నా మీకు ఐడియా ఉంది స్వామి? వాళ్ళ పేర్లు కానీ? నైనా నిన్నటి దినం అయితే ఇక్కడ ఒక మనిషి ఉన్నారని చెప్పారు. మాకైతే అసలు మనకు తెలియపరచలేదు. మనకు తెలియకుండా సదరం కొట్టి ఆడ పడేశారు, అమ్మవారు తీసుకెళ్ళి ఆడ పడేశారు. అయితే మనకైతే ఎవరనేది అర్థం కాలేదు. నేను ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు చెప్పారు మీకు ఆల్రెడీ. దీని వెనకాల ఎవరున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు అమ్మవారిని తీసేశారు? ఎవరు తీసేశారు? ఓం నమో శక్తి విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తిపీఠం వారికి ఒక 5 సంవత్సరాల క్రితం ఈ స్థలాన్ని ఇక్కడ 8 ఏళ్ల క్రితం అన్నప్రసాదాలు ఇక్కడ చేసుకోమని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇచ్చారంట. అక్కడి నుంచి గురువుగారు ఏంటంటే అన్నపూర్ణాదేవి విగ్రహం ఎక్కడైతే అన్నప్రసాదం జరుగుతుందో అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత అక్కడే అన్నప్రసాదం చేస్తున్నారు. ఇక్కడ దోవలు నీళ్లు అవన్నీ అడ్డం వస్తున్నందువల్ల అక్కడ కాకుండా ఇక్కడే పెట్టుకుంటున్నాం. ఇంతకాలంలో ఏంది నిన్న వచ్చేసి గురువు గారు ఇంటికాడ ఉండేటప్పుడు ఇక్కడ కొంతమంది కబ్జాలలాగా వచ్చేసి వాళ్ళ పేర్లు ఎందుబాయ్? యాళ్ళ సంజీవయ్య, ఇంకొక అతను సుబ్బారావు అని ఎవరు, వీళ్ళు ఇది చేశారంట. కనీసం ఇప్పుడు ఆ రోజు మేము స్థలం ఇచ్చాము, అది మాకు ఇచ్చేయండి అనేది కూడా ఏం చెప్పలే. ఈరోజు మీకు తెలుసు, అన్నం అనేది లేకపోతే నేను మనసా వాచ కర్మనా చెప్తున్నాను. ఇదే చోట వాళ్ళు ఎంతో గౌరవంగా చెప్పుకోవాలి. ఒక బీసీ కాలనీలో ప్రతి శుక్రవారం 200 మందికి అన్నదానం చేస్తున్నాం అని అంటే ఎక్కడెక్కడ భిక్షాటం చేస్తున్నామో మాకు తెలుస్తుంది. అమ్మవారు మనకు ఎంతో గర్వం ఇది. ఈ బీసీ కాలనీలో ఒక విష్ణుదుర్గ పరమేశ్వరి టెంపుల్ ఉంది, దాని తరపున అనేది ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసేసి జేసీబీతో పడగొట్టేసి ఎత్తుకొని పోయి మలమూత్రాలు విసర్జించే చోట పెట్టారంటే ఏం మానవత్వం ఇది? అసలు మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం? ఇదేనా పద్ధతి? ఇల్లు లేని వాళ్ళకి ఆకలో రామచంద్ర అని అన్నం చూపించే వాళ్ళకి ఈ విధానం చేస్తున్నారంటే ఎంత బాధగా ఉంటే అంత బాధగా ఉంది. దీన్ని ప్రజలు, మీడియా విలేకరులు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ ఈ విషయాన్ని పూర్తిగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాను. ఆయన ద్వారా కూడా తమ న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాం.